హాయ్ అండి. దిస్ ఇస్ మాధవి. నేను జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్‌గా వర్క్ చేస్తాను. ఆహ్, నేను హ్యాపీకాయిన్‌లోకి రాకముందు ఫ్రీ టైమ్‌లో ఆన్‌లైన్ బిజినెస్ ఇలా చేసేదాన్ని. అండ్ స్టాక్స్ చేసేదాన్ని. ఆ స్టాక్స్ చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్‌లో వాసు గారిది వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఏంటంటే ఆయన ఒక ప్లానింగ్ లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చూసాను. చూసిన తర్వాత నా సాలరీ నేను ఫస్ట్ డే ఆన్వర్డ్స్ మనం ఎంత డ్రా చేసామని ఇప్పటివరకు వచ్చిన సాలరీని ఒక ఫిగర్ వేసానండి. వచ్చింది మొత్తము. తర్వాత మనము అసెట్స్ ఏమన్నా బై చేసినవి చూసాను. చూస్తే ఆల్మోస్ట్ మనకొచ్చిన సాలరీకిను దానికి అసలు సంబంధమే లేదు. సో, చాలా వేరియేషన్ ఉంది. చాలా లిటిల్‌గా ఉంది. సో, అప్పుడు అవును నిజమే కదా! ఇన్ని సంవత్సరాలు ఇలా చేశాము అని అనిపించింది. ఆ తర్వాత నేను వెంటనే గూగుల్ రివ్యూస్ చూసాను. గూగుల్ రివ్యూస్ చూస్తే అందులో కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. సో, నెగెటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు వెంటనే మనం ఏమో ఇదిగో అన్నీ ఇలానే ఇది కూడా అలానే అని అనుకోని నేను కొంచెం వెనకడుగు వేసాను. కాకపోతే ఆలోచించాను. ఆలోచించి నెక్స్ట్ ఆహ్, వాళ్ళకి కాల్ చేశాను. హ్యాపీకాయిన్ వాళ్ళకి కాల్ చేసి ఇలా నెగెటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి కదండీ! అంటే పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి కదండీ! అని చెప్పారు. సో, అది కరెక్టే అనిపించింది. అనిపించిన తర్వాత హ్యాపీకాయిన్‌లో ఏంటంటే మనకి ఆహ్, సేవింగ్స్ అనే కాదు కంఫర్టబుల్ లైఫ్ బ్రతకటానికి మనం ఏమి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మనం తర్వాత హ్యాపీగా ఉంటామనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తదండి. సో, అది ఫస్ట్ గూగుల్ షీట్ చేస్తున్నప్పుడు నాకంత పెద్ద అర్థం తెలియలేదు. అయితే నెక్స్ట్ గూగుల్ షీట్ అంటే నేనిప్పుడు వచ్చి 1 ½ ఇయర్ అయిందండి. ఇప్పుడు గూగుల్ షీట్ చేస్తుంటే ప్రతి దాని మీద ఒక క్లారిటీ అంటే ఫ్యూచర్ మనం ఎలా చేయాలి? ఏం చేస్తే మనం ఎలా ఉంటాము? అనేది సో, చాలా క్లియర్‌గా తెలిసింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ విత్ హ్యాపీకాయిన్ అండ్ వాళ్ళు ప్రతి వీక్ క్వెషన్ ఆన్సర్ సెషన్స్ చేస్తారు. సో, దాంట్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అంటే మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ మనీ మిస్‌యూజ్ కూడా చెయ్యము. అంటే మనం పెద్ద వేస్ట్ చెయ్యము. బట్ అన్నెసెసరీ థింగ్స్‌కి ఖర్చు పెడుతూ ఉంటాము. సో, అది చాలా వరకు నేను కంట్రోల్ చేయగలిగాను. సో, మనం బెటర్ లివింగ్ ఉండటానికి హ్యాపీ కాయిన్ మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, నేనైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి డెఫినిట్‌గా హ్యాపీ కాయిన్ చూజ్ చేసుకోమని చెప్తాను. థాంక్ యూ.